హలో గైస్. సో ఈరోజు కంపెనీ నేమ్ వచ్చి ఎస్ఎస్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ వాళ్ళు హౌస్ కీపింగ్ జాబ్ అయితే ఫీమేల్ కేటగిరీస్కి వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీకు శాలరీ అనేది 13K అయితే ఉంటుందన్నమాట. మీకు లొకేషన్ ఇది పంజాగుట్ట హైదరాబాద్ అండి. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇదిగోండి, నేను జూమ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి గంగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్గా జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు ఎలిజిబిలిటీ దీనికి సంబంధించి ఇంటర్, ఎనీ యూజీ డిగ్రీ కానీ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం 1 to 3 years అయితే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్తో ఉండాలి. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి. శాలరీ 15K ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఇది కుషిగూడ హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇదిగోండి, నేను జూమ్ చేసిన. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది హైదరాబాద్ వాళ్ళకి అంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో ఎటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు స్క్రీన్ పైన షో చేస్తున్నాను కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే గాముద్ హెచ్ఆర్ సొల్యూషన్స్ వాళ్ళు మనకి అకౌంటెంట్గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఎనీ యూజీ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ మీకు 1 to 3 years అయితే ఉంటే సరిపోతుందండి. దీనికైతే మాత్రం బోత్ మేల్ అండ్ అలాగే ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ అయితే మీకు 30K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఇది లొకేషన్ మనకి బేగంపేట్ హైదరాబాద్ అండి. సో 30K అన్నారు కాబట్టి ఒకసారి మీరు ఇది ఏమైనా పే చేయాలి అంటే కనుక మీరు దీనికి ఎటువంటి పేమెంట్ చేయకండి, కొంచెం డౌట్ కాబట్టి. ఓకేనా. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. నేను చెప్పేటువంటి ప్రతి జాబ్ అప్డేట్స్ కూడా ఎవరైనా పేమెంట్ చేయమంటే ప్లీజ్ దయచేసి పేమెంట్ మాత్రం చేయకండి. ఏవైతే పేమెంట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫేక్ అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఏజే డెవలప్ సొల్యూషన్స్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళైతే మీకు 2 పోస్టులు అండి. రిసెప్షనిస్ట్ అండ్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద ఎవరైతే ఎనీ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. రిసెప్షనిస్ట్కి అయితే మీకు బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదండి. బట్ ఫైనాన్షియల్ అడ్వైజర్కి మాత్రం ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ అయితే 2 పోస్టులకి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. జెండర్ మాత్రం మనకి రిసెప్షనిస్ట్కి అయితే ఫీమేల్ అండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద అయితే బోత్ ఫీమేల్ అండ్ అలాగే మేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఈ 2 పోస్టులకి సేమ్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 10K అనమాట. మీకు లొకేషన్ SRT నగర్ అండి, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, నోట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి రేయన్ సైనిక్ స్కూల్ వాళ్ళైతే రిసెప్షనిస్ట్ కింద వీళ్ళు ఎవరైతే ఎనీ యూజీ డిగ్రీ కానీ ఎనీ పీజీ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసినటువంటి బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదనమాట. వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఏజ్ లిమిట్ అయితే ఉందనమాట. 21 to 45 years మధ్యలో అయితే ఉండాలి మీ ఏజ్ అయితే. జెండర్ వచ్చేసి ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి. మీకు శాలరీ అనేది 12K నుంచి 18K ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి 12K ఇస్తారు. అండ్ అలాగే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే 18K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ మీకు నాగోల్, బందలగూడ, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి దివాన్ ఎక్స్టెన్షన్ వాళ్ళైతే క్యాషియర్ కింద వీళ్ళు మన హైదరాబాద్లోనే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ అయితే మీకు ఎనీ యూజీ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలన్నమాట. మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఈ ఫీల్డ్కి సంబంధించి, క్యాషియర్కి సంబంధించి. జెండర్ వచ్చేసి మనకి బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదనమాట. ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీ శాలరీ మాత్రం 12K నుంచి 15K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు లొకేషన్ ఇది అంబీర్పేట్ హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో ఇప్పుడు చెప్పినటువంటి అప్డేట్స్లో అన్నీ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు జూమ్ చేసి చూపించాను కదా, అది ఒకసారి మీరు క్లియర్గా అది చూసి మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ రోజుటి అప్డేట్స్ అంటే మనకి హైదరాబాద్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయండి. మనకి పర్టికులర్గా హైదరాబాద్ వాళ్ళకే చేద్దాం అనుకున్నాను, ఇంక వేరే లొకేషన్స్ ఏం చూడలే. బట్ నా హెల్త్ కండిషన్ అంతగా బాగాలేదని చెప్పి నేను ఇలాగ కొన్ని మాత్రమే రాయగలిగాను. మీకు నా రైటింగ్ చూసుకుంటే అర్థమైపోయి ఉంటుంది, చూసారా ఎలా ఉందో.
సో అదనమాట మ్యాటర్, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం ఎవరైతే కామెంట్ చేశారో మనకి, ఏవైతే వాళ్ళకి సాఫ్ట్వేర్ సైడ్, ఐటీ సైడ్ అండ్ అలాగే టెలికాలింగ్, రిసెప్షనిస్ట్, సెక్యూరిటీ, ఇంకా చాలా మల్టిపుల్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. ఆ వాటి గురించి అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.